ది టాప్ హైయెస్ట్ క్రైమ్ రేట్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనం భారతదేశంలో అత్యధిక నేరాల రేటు ఉన్న టాప్ 10 రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. ఒకటిగా ఉంది ఉత్తరప్రదేశ్. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి 1,00,000 మందికి 112.7 నేరాలతో భారతదేశంలో నేరాల రేటు పరంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కొన్ని వర్గాలలో అధిక నేరాలకు ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్లో కొన్ని నగరాలు ఇక్కడ ఉన్నాయి: లక్నో, కాన్పూర్, గజియాబాద్, వారణాసి. రెండుగా ఉంది కేరళ. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి 1,00,000 మందికి 98.6 నేరాలతో కేరళ భారతదేశంలో 2వ అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది. గృహహింస, పిల్లలపై నేరాలు వంటి నేరాలకు సంబంధించిన సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది. కొన్ని వర్గాలలో అధిక నేరాలను ప్రసిద్ధి చెందిన కేరళలోని కొన్ని నగరాలు ఇక్కడ ఉన్నాయి: కోచి, తిరువనంతపురం, త్రిశూర్, కొల్లం. మూడవగా ఉంది మహారాష్ట్ర. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి 1,00,000 మందికి 84.4 నేరాలతో మహారాష్ట్ర భారతదేశంలో 3వ అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది. ముంబైలో అన్ని కాలాలలో టాప్ 9 నేరాలు ఇక్కడ జరిగాయి. ముంబైలోనే ఆస్తి నేరాలు, ఆర్థిక నేరాలతో సహా అధిక సంఖ్యలో నేరాలు జరుగుతున్నాయి. సాపేక్షంగా అధిక నేరాల రేటుకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని కొన్ని నగరాలు ఇక్కడ ఉన్నాయి. ముందుగా చూసుకున్నట్లయితే ముంబై మొదటి స్థానంలో ఉంది. పూణే, నాగ్పూర్, నాసిక్, థానే అండ్ ఔరంగాబాద్. 4వ స్థానంలో ఢిల్లీ. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి 1,00,000 మందికి 87.2 నేరాలతో ఢిల్లీ భారతదేశంలో 4వ అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది. ఢిల్లీ నలువైపులా మనకు నేరాల సంఖ్య ఈ విధంగా ఉంది. 5వగా ఉంది బీహార్. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి 1,00,000 మందికి 86.9 నేరాలతో బీహార్ భారతదేశంలో 5వ అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది. బీహార్లో మహిళలను ప్రభావితం చేసే లైంగిక వేధింపుల సంఘటనలు కూడా నివేదించబడ్డాయి. సాపేక్షంగా అధిక నేరాల రేటుకు ప్రసిద్ధి చెందిన బీహార్లోని కొన్ని నగరాలు మరియు ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి: పాట్నా, గయా, బగల్పూర్, ముజఫర్పూర్ అండ్ దర్భంగా. 6వ స్థానంలో ఉంది తమిళనాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి 1,00,000 మందికి 85.8 నేరాలతో తమిళనాడు భారతదేశంలో 6వ అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది. సాపేక్షంగా అధిక నేరాల రేటుకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కొన్ని నగరాలు ఇక్కడ ఉన్నాయి: చెన్నై, కోయంబత్తూర్, మదురై అండ్ తిరుచిరుపల్లి. 7వగా ఉంది మధ్యప్రదేశ్. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి 1,00,000 మందికి 84.5 నేరాలతో మధ్యప్రదేశ్ భారతదేశంలో 7వ అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది. కొన్ని వర్గాలలో అధిక నేరాలకు ప్రసిద్ధి చెందిన మధ్యప్రదేశ్లో కొన్ని నగరాలు ఇక్కడ ఉన్నాయి: ఇండోర్, భూపాల్, జబల్పూర్, గ్వాలియర్ అండ్ ఉజ్జయిన్. 8వ స్థానంలో రాజస్థాన్ ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి 1,00,000 మందికి 83.6 నేరాలతో రాజస్థాన్ భారతదేశంలో 8వ అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది. కొన్ని వర్గాలలో అధిక నేరాలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లో కొన్ని నగరాలు ఇక్కడ ఉన్నాయి: జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్ అండ్ అల్వార్. 9వ స్థానంలో ఉంది అస్సాం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి 1,00,000 మందికి 82.4 నేరాలతో భారతదేశంలో 9వ అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది. కొన్ని వర్గాలలో అధిక నేరాలకు ప్రసిద్ధి చెందిన అస్సాంలో కొన్ని నగరాలు ఇక్కడ ఉన్నాయి: గువాహతి, జోరాట్, తేజ్పూర్ అండ్ నాగోన్. 10వ స్థానంలో ఉంది గుజరాత్. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి 1,00,000 మందికి 81.3 నేరాలతో గుజరాత్ భారతదేశంలో 10వ అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది. కొన్ని వర్గాలలో అధిక నేరాలకు ప్రసిద్ధి చెందిన గుజరాత్ లో కొన్ని నగరాలు ఇక్కడ ఉన్నాయి: అహ్మదాబాద్, సూరత్, రాజ్కోట్ అండ్ గాంధీనగర్. ఇక్కడ అన్ని స్టేట్స్ చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన నేరాలు ఇక్కడ చూడండి. ఇక్కడ దొంగతనాలు, దోపిడీలు, హింసాత్మక నేరాలు వంటి నేరాలు తరచుగా నివేదించబడుతున్నాయి. రేప్, మహిళలపై లైంగిక వేధింపుల కేసులు, వరకట్న సంబంధిత నేరాలు, వరకట్న వేధింపులు మరియు వరకట్న మరణాలు, గృహహింస, మహిళలు తరచుగా తమ ఇళ్లలో దుర్వినియోగం మరియు హింసను ఎదుర్కొంటున్నారు. కిడ్నాప్ మరియు అపహరణ, కొన్నిసార్లు బలవంతపు వివాహాలు లేదా అక్రమ రవాణాతో సహా వివిధ కారణాల వల్ల మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.